బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి నివాసాన్ని మహిళలు ముట్టడించారు. నిన్న నంద్యాలలో వైసీపీ చేపట్టిన బహిరంగ సభలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ మహిళా నేతలు, కౌన్సిలర్లు అంతా కలిసి శిల్పా మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి నివాసాన్ని మహిళలు ముట్టడించారు. నిన్న నంద్యాలలో వైసీపీ చేపట్టిన బహిరంగ సభలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ మహిళా నేతలు, కౌన్సిలర్లు అంతా కలిసి శిల్పా మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. ఇక మరి దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా రిపోర్టర్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సంధ్య. మొత్తానికి మాత్రం నంద్యాలలో రాజకీయం పూట పూటకు వేడెక్కుతోంది, రోజు రోజుకు వాడి తిరుగుతోంది. ముఖ్యంగా నేతల తమ నోటికి పని చెప్పడంతో మాటల యుద్ధాలకు తెరలేస్తోంది. నిన్న వైకాపా నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా సోదరులు వచ్చేసి తాము నంద్యాలలో ఓడిపోతే మహిళలమని, గెలిస్తే ఖచ్చితంగా మగవాళ్ళమనే ఒక కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గెలిచి తీరి మొగాళ్ళగా చూపిస్తాం, లేకపోతే మహిళలుగా ఉంటామన్న మాట పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ రోజు ఉదయమే ఆళ్లగడ్డ పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లు, తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన ధర్నా చేశారు. ఈ రోజు సాయంత్రం ఒక పక్క జోరు వాన పడుతుంది. అయినప్పటికీ అదేమీ లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా శిల్పా మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడం జరిగింది. ముందస్తు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సైతం భారీ బందోబస్తు చేశారు. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకనొక దశలో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి కూడా మహిళలు దిగడం జరిగింది. ఒకవైపు తమను కించపరుస్తూ మాట్లాడుతూ తమను ఓట్లు ఎలా అడుగుతున్నారని చెప్పేసి మహిళలు అక్కడ మనం అంటున్న మాటలు కూడా వినవచ్చు. మొత్తాన్ని పోలీసులు మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వరకు మీరు నిరసన తెలుపుకొని ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే కానీ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు మరోపక్క చెప్తున్నారు. మొత్తానికి పెద్ద సంఖ్యలో శిల్పా ఇంటిని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి మహిళలు కూడా తరలి రావడం జరిగింది. ఒకనొక దశలో ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తికరంగా గమనించారు. ఒక పక్క శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా బ్రదర్స్ ఇద్దరు కూడా వచ్చి తమకు క్షమాపణ చెప్పాలి, చెప్పిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తామని చెప్పేసి భీష్మించుకు కూర్చున్నారు. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళని పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గట్టిగా బందోబస్తు చర్యను కూడా చేశారు. సంధ్య, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది హరికిషన్? ప్రజెంట్ అయితే జోరు వానలో ఎవరి ఇండ్లకు వాళ్ళు మాత్రం వెళ్లారు. ఇది మాత్రం క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఈ ఆందోళన మాత్రం మరింత ఉధృతం చేసి కొనసాగిస్తామని చెప్పేసి మహిళలు అయితే హెచ్చరించారు. కొద్దిగా అందరినీ పంపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పూర్తిగా మహిళలందరూ వెళ్ళిన తర్వాతనే వెళ్లాలని ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, నిన్న మనం పెద్ద సంఖ్యలో వైకాపా సభకు తరలి రావడంతో ఆ యొక్క సభలో ముఖ్యంగా శిల్పా చక్రపాణి రెడ్డి అంటే ఆవేశానికి లోనే రాజకీయం తన రాజీనామాను చూపిస్తూ నేను ఈ రోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా, ఖచ్చితంగా తన అన్న ఎమ్మెల్యేగా నంద్యాలలో గెలుస్తాడు, అలా గెలిస్తేనే మేము మగవాళ్ళం లేకపోతే ఆడవాళ్ళం అనే విధంగా మాట్లాడడం జరిగింది. దీన్ని మాత్రం కాస్త నెగిటివ్ గా తీసుకున్నారు మహిళలందరూ కూడా. అంటే వాళ్ళు అన్నది ఏమో కానీ మహిళల గురించి ఇంత చిన్న చూపు, అంటే మహిళలు గెలవలేరా, మహిళలు నిలబడకూడదా, అన్ని రంగాల్లో సమాన హక్కులు మహిళలకు. రైట్ హరికిషన్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారము మనిషికి ఒక ఓటే, మనిషికి మగోడికైనా ఆడదానికైనా ఇంకేమైనా ఒకటి అంతే. వీళ్ళకేమన్నా నిన్న మీటింగ్ లో మనమందరం గెలవకపోతే ఆడవాళ్ళతో సమానం అన్నారు. ఆ మాట అనొచ్చు అంటే వాళ్ళకి మగోడికైతే 2 ఓట్లు ఉంటాయా? ఆడవాళ్ళ ఓట్లు పనికిరావా? గెలుస్తాడా? ప్రజల్లోకి ఎలా వెళ్తాడు? లేడీస్ ఓట్లు పడకుండానే గెలుస్తాడా? రేపు పొద్దున ఓడిపోతే ఆయన ఆడోడైతాడా, మగోడైతాడా, ఏ జెండర్ అవుతాడా? ఆడలకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి. అంతవరకు